సెల్ ఫోన్లు అందరూ కట్టేసేయాలండి. ఒక పావు గంట సైలెంట్లో పెట్టండి. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. 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 అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభాశీస్సులు అందాలని ప్రార్థిస్తూ, ఈ నామం జిల్లెలమూడిలో 1958వ సంవత్సరంలో ఇమాం అనేటువంటి ఒక ముస్లిం యువకుడు వచ్చి అమ్మ దగ్గర చెప్పినటువంటి నామం అండి ఇది. 1958లో ఒక ముస్లిం యువకుడు అమ్మ దగ్గరకు వచ్చి ఈ నామం చెప్తే అమ్మ యాక్సెప్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని వేల లక్షల కోట్ల నామం జరిగింది ఇక్కడ. ఎంత నామం జరుగుతుందో, అమ్మ చేసినటువంటి ఒక మంచి ప్రణాళిక ఏమిటి అంటే, అంత శాంతి జరగాలి కాబట్టి ఆ 58లోనే అమ్మ అన్నపూర్ణాలయం అనేటువంటి ఒక ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ వచ్చిన వారందరికీ కూడా అమ్మ అన్నప్రసాదం అందించేవారు. 58 అంటే ఇప్పటికి 66 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కాదండి, ఒక్క పూట కూడా ఆ వెలిగించినటువంటి గాడి పొయ్యి ఆగలేదు. జిల్లెలమూడి ఎంతమంది అది వరకు వచ్చారండి క్షేత్రానికి? కొంతమంది వచ్చారు కదా. ఈ జిల్లెలమూడి అనేటువంటిది ఈ గ్రామం పేరండి. అమ్మ అనేటువంటి మాట ఎందుకు వచ్చింది అంటే, 58కి ముందే అమ్మను దర్శించటానికి వచ్చినటువంటి వారికి అమ్మ స్వయంగా వండి పెట్టేవారు వచ్చిన వారందరికీ. అక్కడ విశేషం ఏమిటి అంటే, ఒక టీ కప్పు గ్లాసుతో వండినటువంటి అమ్మ అన్నం సుమారుగా 20 మందికి వచ్చేది. ఆ 20 మంది కూడా తిన్న తర్వాత కానీ అర్థమయ్యేది కాదు, ఏంటి ఇంతమందికి ఎట్లా వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఒక చిన్న పాక, ఆ పాకలో కూర్చునేవారు, ఆ గుమ్మం బయట ఆ వచ్చిన భక్తులు కూర్చునేవారు, అంతా కనపడతానే ఉండేది. కానీ ఈ స్థల ప్రభావం ఏమిటి అంటే, బయట 10 ముద్దలు తింటే మనం ఇంట్లో ఇక్కడ కనీసం 2-3 ముద్దలన్నా ఎక్కువ తింటాం. స్థల ప్రభావం అట్లాంటిది. వాళ్ళకి ఆశ్చర్యం వేసేది, ఇంత అన్నం ఎక్కడ తయారైంది అని. అదే అమ్మ యొక్క అన్నపూర్ణ మహత్యం. అట్లా అమ్మ పేరు అనసూయ. 1923 మార్చి 28వ తారీఖున మన పొన్నూరు దగ్గర ఉన్నటువంటి మన్నవ గ్రామంలో
అమ్మ జన్మించటం జరిగిందండి. 1923 మార్చి 28 రుద్రోద్గారి చైత్రశుద్ధ ఏకాదశి బుధవారం ఆశ్లేష నక్షత్రం. 1936లో అమ్మకు మేనత్తగారి కొడుకైనటువంటి శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారితో వివాహం జరిగింది. వారు ఈ ప్రక్కనే ఉన్నటువంటి రేటూరు గ్రామ వాస్తవ్యులు. ఆ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు ఈ జిల్లెలమూడి గ్రామానికి కరణంగా వచ్చారు. అప్పట్లో కరణాలు మున్సబులు ఉన్నాయి కదా. కరణం గారు భారీగా అమ్మ ఈ పుణ్యస్థలం మీద అడుగుపెట్టారు. ఆ 36 నుంచి అంటే సుమారుగా 85 జూన్ 12 అమ్మ దేహాన్ని విడిచిపెట్టారు. అంటే 62 సంవత్సరాలు ఈ అవనీ స్థలిపై ఒక మాతృత్వాన్ని పునికి పుచ్చుకొని ఒక అమ్మ మహా తల్లిగా ఇక్కడ కాలం గడిపినటువంటి ఈ క్షేత్రం జిల్లెలమూడండి. అందుకని నేను ఫోన్లు కట్టేయమంది అందుకునే చేత కాదు, చాలామందికి చేత కాదు, ఫోన్ ఆపరేట్ చేస్తూ ఉంటాం. అంటే ఏమీ లేదు, వినేవారికి ఇబ్బంది అవుతుంది, ఆ వైబ్రేషన్స్ పోతూ ఉంటాయి సహజంగా. అంటే మనం దేనికోసం వచ్చామో అది మర్చిపోతాం. అందుకని ఏ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అయినా, ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళినా ఆ ఫోన్ సైలెంట్లో ఉంటే మనకి మంచిది, పక్కన వాళ్ళకు కూడా మంచిదే. అట్లా ఈ జిల్లెలమూడిలో అడుగుపెట్టినటువంటి అమ్మకు 1975వ సంవత్సరం అంటే అప్పటికి 73, అమ్మకు 50 సంవత్సరాలు వచ్చినట్లు. ఈ కమిటీ సభ్యులందరూ కలిసి అమ్మ మీకు 50 సంవత్సరాలు కదా, సరదాగా స్వర్ణోత్సవం చేస్తాము అంటారు. మనం కూడా గోల్డెన్ జూబిలీ అనుకుంటాం కదా. ఇక్కడ అమ్మ అంటే దేవత కాదండి. అమ్మ ఏమంటారంటే నేను తల్లిని, మీరు బిడ్డలురా, అంతేగాని నన్ను దేవతగా భావన చెయ్యొద్దు. ఎప్పుడైతే మనం దేవతా స్వరూపంగా భావించామో దూరం అయిపోతాం, ఎప్పుడైతే అమ్మగా భావన చేశామో దగ్గర అవుతాం. అందుకని నేను అమ్మను, మీరు బిడ్డలు. రెండవది ఏంటంటే తల్లి శబ్దానికి చాలా చక్కటి నిర్వచనాలు ఇచ్చారమ్మ. తల్లి అంటే తరింపచేసేది నాన్న. ఈ సృష్టిలో మనం తరింపజేసేవాళ్ళు తల్లి తప్పితే ఇంకెవరూ లేరు. ఇంకా చక్కగా చెప్పిన మాట, తల్లి అంటే తొలి నాన్న. తొలి అంటే ఏ శక్తి అయితే ఈ సృష్టినంతూ నడపబడుతూ ఉన్నదో ఆ శక్తి స్వరూపాన్ని మనము స్త్రీగా భావన చేస్తాం కాబట్టి ఆ తల్లి అంటే తొలి నాన్న. కాబట్టి తరింపజేసేది తల్లిరా, తల్లికి తప్పే కనిపించదు నాన్న. ఈ మాటలు చక్కగా ఈ తల్లి శబ్దానికి నిర్వచనం ఇచ్చారు. ఆ తల్లే కనుక తప్పు ఎన్నుకున్నట్లయితే ఆ 7వ మైలు దాటి ఎవరు రారురా నా దగ్గరికి అంది. ఆ వంతెన దిగి వచ్చిందాన్ని 7వ మైలు అంటాం. అంటే బాపట్ల నుంచి పూర్వకాలంలో మైల్స్లో కొలిచేవారు కదా, అది 7th మైల్ అని పేరు పెట్టారు. అక్కడి నుంచి అట్లా ఎవరెవరు వస్తున్నారో ఏంటో అమ్మ ఇక్కడ ఉండంగానే గ్రహించి ఈ అన్నపూర్ణాలయంలో ఎసట్ను కాగబెట్టేవారు. ఎవరూ లేరు కదమ్మా అనేవారంట, కాదు నాన్న అనేవారంట. ఒక అరగంటకి మీకు మళ్ళీ బస్సు వచ్చేదంట. అంటే అంతే, దైవత్వం అంటే అంతే. అట్లాంటి ఆ 50 సంవత్సరాలు వచ్చిన సందర్భంలో ఈ కమిటీ సభ్యులందరూ కలిసి సరదాగా అమ్మని అడుగుతారు, అమ్మ మీకు స్వర్ణోత్సవం జరుగుతాం, ఏదో ఒక చిన్న కోరిక. అంటే తల్లి బిడ్డ సంబంధమే కాబట్టి హాయిగా మాట్లాడుకోవటం జరుగుతుంది. నాకేం కోరికలు ఉంటాయి నాన్న అంటారు అమ్మ. కాదమ్మా అంటారు వాళ్ళు. సరే నాన్న మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఒకేసారి 1,00,000 మంది భోంచేస్తే చూడాలని ఉంది నాన్న అని కోరతారు. ఎక్కడ మాట అండి ఇది? 1,00,000 మంది ఒకే రోజు కాదు, ఒకేసారి ఏకపంక్తిన. ఈ అన్నపూర్ణాలయం స్థాపించేటప్పుడు ఎవరికి భోజనం పెట్టాలమ్మా అని అమ్మని అడిగితే, డ్రెస్సు అడ్రస్తో పని లేదు నాన్న, ఆకలే అర్హత. డ్రెస్సు అడ్రస్తో పని లేదు, ఆకలే అర్హత, ఏకపంక్తి భోజనం. ఎందుకంటే తల్లికి బిడ్డలందరూ సమానమే కాబట్టి. వీళ్ళు ఆశ్చర్యపోతారు ఈ కమిటీ సభ్యులు.
అమ్మ సరదాగా అంటారు, నాకు కమిటీ మెంబర్స్ కాదురా, కమిటెడ్ మెంబర్స్ కావాలి అని. భాషతో చాలా చక్కగా ఆడుకుంటారు తెలుగు భాషని. మీరు ఇక్కడ ఆ కొటేషన్స్ చూసినా కూడా చక్కగా మనకు ఒక అనుభూతి కలుగుతుంది. అట్లా వీళ్ళు ఆశ్చర్యపోయి, అదేమిటమ్మా ఇంత వింత కోరిక, 1,00,000 మంది భోజనమా, 73లో ఎటువంటి రవాణా సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదు, నీళ్ల సౌకర్యం లేదు. మరి ఆ రోజు గ్రామ జనాభా సుమారుగా 700 మంది. 1,00,000 మంది ఎక్కడి నుంచి వస్తారు? ఇవాళ మనం 2 బస్సులు వేసుకురావాలంటేనే ఎన్ని రోజులు ప్రయత్నాలు చేస్తే కానీ జరగలేదు కదా. అంతా కలిపినా 70-80 మంది లేవు. మరి 1,00,000 మంది ఎట్లా పోగవుతారు? ఇవాళంటే సెల్ ఫోన్లు ఉన్నాయి, వాట్సాప్లో పెట్టేస్తున్నారు, 5 నిమిషాల్లో మొత్తం ప్రపంచం మొత్తం వెళ్ళిపోతుంది వార్త. కానీ అప్పుడు జిల్లెలమూడిలో కానీ మన ఆంధ్రాలో కానీ అటువంటి డెవలప్మెంట్స్ లేవు. అయితే ఇక్కడ ఏం తమాషా జరుగుతుందంటే, అమ్మ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మాట చెబుతూ ఉంటారు. ఒక సందర్భంలో ఇది తోలు నోరు కాదురా తాలు మాట రావటానికి, ఇది తోలు నోరు కాదురా తాలు మాట రావటానికి. రైతులకు తెలుసు, ఎందుకంటే కుప్పలు నూర్చినప్పుడు జల్లిస్తూ ఉంటారు పూర్వకాలంలో. ఆ గాలికి ఏమవుతాయండి, పనికిరాని తప్పల తాళ్ళన్నీ కొట్టుకుపోతాయి, మంచిది కిందకి దిగుతాయి. కాబట్టి అది పట్టుకుంటారు వీళ్ళు. అమ్మ నీ నోట్లోంచే 1,00,000 అనే పదం వచ్చింది కాబట్టి, నీది తోలునోరు కాదని నువ్వే చెప్పావు కాబట్టి ఇది సిద్ధిస్తుంది, మాకు దిశానిర్దేశం చేయమంటే అప్పుడు ఈ జిల్లెలమూడి మహాపుణ్యక్షేత్రం అంతా కూడా తాటాకు పందిళ్ళు వేసి 1,00,000 మంది కాదండి, 1,25,000 మంది వచ్చారు అమ్మ ప్రసాదాన్ని తీసుకోవటానికి. ఇది చరిత్రలో సువర్ణాధ్యాయం. ఎట్లా వచ్చారో తెలియదు, ఏ రకంగా వచ్చారో తెలియదు. అట్లాంటి పుణ్యక్షేత్రానికి మీరు ఈరోజు దర్శనం కోసం వచ్చారు. తర్వాత మనకేంటంటే 1 గంట లోపు వరకు దేవాలయాన్ని ఉంచమని చెప్పాను. ఈ విషయం తెలుసుకోవాలి కాబట్టి అందరినీ ఇక్కడ సమావేశం వేశాం, పరిచాం ఈ క్షేత్రం ఏంటి అనేటువంటిది. అమ్మ మనకు 4 అవస్థలు ఉంటాయి జీవితంలో. 1 బ్రహ్మచర్యం, 2 గృహస్థాశ్రమం, 3 సన్యాసాశ్రమం, 3 వానప్రస్థాశ్రమం, 4 సన్యాసాశ్రమం. అమ్మ ఏం చెప్పారు అంటే, నాన్న ఈ 4 ఆశ్రమాలకి ఒకే విలువ, ఒకే ప్రాధాన్యత ఉంది, కానీ గృహస్థాశ్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అమ్మ. అందరికీ తెలిసిందే, ఒక యతి కానీ, మహాత్ములు కానీ, పెద్దలు కానీ, బ్రహ్మచారి కానీ మన గ్రామానికి వస్తే వారికి ఆహారం ఎవరు ఇవ్వాలండి? గృహస్థులు ఇవ్వాలి. కాబట్టి మిగతా ఆశ్రమాలన్నీ కూడా ఈ గృహస్థుల మీద ఆధారపడి ఉన్నాయి. ఈ గృహస్థాశ్రమానికి మొట్టమొదటి మెట్టు ఏమిటండి? కళ్యాణం, పెళ్ళి. వాడికి పెళ్ళి అయితే వాడు గృహస్థుడు అయ్యాడ్రా అంటున్నాం కదా. అందుకని ఈ పెళ్ళి గురించి, కళ్యాణం గురించి అమ్మ చక్కటి నిర్వచనాలు ఇచ్చారు. ఒక్కళ్ళు కూడా ఫోన్ సైలెంట్లో పెడతల్లా. ఆ డిసిప్లిన్ లేకపోతే ఏ క్షేత్రానికి వెళ్ళినా ఉపయోగం లేదు. కళ్యాణం అంటే ఏంటమ్మా అని అడిగారు అమ్మని. మనం ఏదో తాళి కట్టి పెళ్లి చేసి ఆ అమ్మాయిని తెచ్చుకోవటం అనుకుంటాం. అమ్మ చాలా చక్కగా చెప్పారు, 2 విభిన్న మనస్తత్వాలు కలయికే కళ్యాణము నాన్న. 2 విభిన్న మనస్తత్వాలు. పూర్వకాలంలో ఆ తెరచల్లా తీసే వరకు కూడా వధువు వరుడు తెలిసేవారు కాదు. ఒకవేళ తెలుసుకున్నా ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి మాట్లాడుకునేవారు కాదు. పెళ్ళికొడుకు వస్తున్నాడంటే చాటుకు వెళ్ళిపోయేవారు ఆడపిల్లలు. మరి అప్పుడు ఎవరి మనస్తత్వాలు ఎట్టా తెలుసండి? ఒకళ్ళకొకళ్ళకి తెలియదు కదా. అందుకని అమ్మ ఏం చెప్పారు, అసలు వివాహ సమయంలో ఇన్ని 100,000 మందిని మనం ఎందుకు పిలవాలి? డబ్బు ఎక్కువై పిలుస్తున్నామా? కీర్తి కోసం పిలుస్తున్నామా? దేనికి పిలుస్తున్నాం? మన శుభలేఖల్లో కూడా ఏమి రాస్తున్నాం? పెద్దలు బంధుమిత్ర సపరివారంగా విచ్చేసి కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించ ప్రార్థన. విందు చివరికి పెడుతున్నాం. ఇప్పుడేం జరుగుతుంది? విందు ముందరకు వస్తుంది, అది వెనక్కిపోతుంది. అంటే ఏం చెప్పారంటే, ఈ విభిన్న మనస్తత్వాలు 2 ఉన్నాయి కదా నాన్న, అది ఏకోన్ముఖం అవ్వాలి అంటే అనేక మంది ఆశీస్సులు కావాలిరా. దానికోసం మనం అందరినీ పిలవటం. బాగుంది, పెళ్ళయింది,
భార్య అంటే ఎవరమ్మా అని అడిగారు అమ్మని. మనం అనుకునే అర్థాలు వేరు కదా. భార్య అంటే అమ్మ చాలా చక్కగా చెప్పారు. భావం తెలుసుకుని ప్రవర్తించేది భార్య నాన్న. భావం తెలుసుకుని ప్రవర్తించేది భార్య. మరి భర్త అంటే ఏంటమ్మా అని అడిగితే బాధ్యత తీసుకుని ప్రవర్తించేవాడు భర్త నాన్న. మగవాళ్ళు ఎక్కువ కొడతల్లా, బాధ్యతలు ఎక్కువైపోయింది. బాధ్యత తీసుకుని భర్త, భావం తెలుసుకుని భార్య, వీళ్ళిద్దరూ సక్రమంగా ఉంటే ఆ జీవితం ఎంత హాయిగా ఉంటుందండి. ఇది అమ్మ చేసినటువంటి సూచన లోకానికి. తర్వాత ఒక అక్కయ్య గారు వచ్చి, అమ్మ నేను సుమంగిలిగా వెళ్ళేటట్టు ఆశీర్వదించమ్మా అని అడుగుతుంది. ఇక్కడ అక్కయ్య గారు అన్నయ్య గారు అని అమ్మే పెట్టారు. భార్యాభర్తలు వచ్చినా కూడా ఆడవారిని అక్కయ్య గారు, మగవారిని అన్నయ్య గారు అని పిలుస్తారు. అంటే సోదర భావం. తల్లికి బిడ్డలే కదా అందరం, కాబట్టి సోదర భావం. అన్నయ్య అక్కయ్య అంటే పోట్లాట ఏముంటుంది, యారా ఊరే అంటే పోట్లాడుకోవాల్సింది. కానీ ఆ అక్కయ్య గారు వచ్చి సుమంగిలిగా అంటే భర్త ఉండంగా నేను వెళ్ళేటట్టు ఆశీర్వదించమ్మా అని అడుగుతుంది. తప్పేముందండి దీంట్లో? ఏ పెద్దల దగ్గరికి వెళ్ళినా ఏం చెప్తారు? తదాస్తు అంటారు. పెద్దవాళ్ళు కూడా ఏమని దీవెన చేస్తూ ఉంటారు? దీర్ఘ సుమంగళి భవ అంటున్నారు. కానీ అమ్మ ఒప్పుకోలే. అది ఇంకో ఫోన్ ఏదో మోగుతుంది. అమ్మ ఒప్పుకోలేదండి. ఎందుకు ఒప్పుకోలేదో ప్రాక్టికాలిటీ చెప్పింది. ఇందాక మనం ఏం చెప్పాము? బాధ్యత తీసుకుని ప్రవర్తించేవాడు భర్త అని చెప్పారు కదా. ఇంకో సందర్భంలో ఏం చెప్పారంటే అమ్మ, భర్త అంటే భావనే నాన్న. భర్త అంటే భావనే. ఎట్లాగూ సుమారుగా 70-80 సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి మగవాడికి. శరీరంతో ఏం పని ఉంటుందండి? శారీరకంగా పని లేదు. కానీ ఏదో ఒక ఊరు వెళ్తాడు. ఈ భార్య ఇంట్లో ఉండి ఏమని భావన చేస్తుంది? వస్తారో, ఎన్నింటికి వస్తారో, ముందు బిళ్ళలు వేసుకున్నారో, భోజనం చేశారో లేదో, బస్సు ఎప్పుడు ఎన్నింటికి ఎట్లా ఎక్కుతారో అంటే ఇంట్లో కూర్చొని ఏం చేస్తుందండి? భావన చేస్తుంది. అప్పుడు అమ్మేమన్నారంటే, వాడు వెళ్ళిపోయినా కూడా నాన్న వాడే నా భర్త అని అనుకున్నంత కాలం ఆ స్త్రీకి వైధవ్యం లేదు పొమ్మంది. ఇది కావాలి ఇప్పుడు మనకి. ఆ వైధవ్యానికి చక్కటి నిర్వచనం ఇచ్చారమ్మ లోకానికి. ఇది పాటించగలిగితే ఎవరికీ బాధ ఉండదు. వీడే నా భర్త అని అనుకున్నంత కాలం ఏ స్త్రీ అయితే అనుకుంటుందో ఆయన చనిపోయినా కూడా ఆ స్త్రీకి వైధవ్యం లేదు పొమ్మంది. అసలు ఎందుకు కోరుకుంటున్నారు ఆడవాళ్ళు ఇట్లాగూ? ఇదిగో సమాజంలో ఏదో ఒక జాడ్యం ఉంది మనకి. వారు ఎదురు రాకూడదని, ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు అని. ఆ జాడ్యాన్ని పోగొట్టింది అమ్మ. ఎంత చక్కటి అవకాశం అండి అది. ఇది మనం ఇప్పుడు లోకానికి అందించాలి దీన్ని. ఆ భావన ఉన్నంత వరకు వాడు నా భర్తే, ఇంకేముంది, అయిపోయింది అంటూ ఏం చెప్పిందంటే అమ్మ ప్రాక్టికల్గా, ఏమే నీకు పుణ్యమో స్వర్గమో ఉందనుకుని నువ్వు వెళ్ళిపోయావు అనుకో, బ్రతికున్నోడు వీడి సంగతి ఏం కావాలని అడిగింది. ఆడు వెళ్ళిపోయింది అనుకోండి, మరి మంచాన పడితే ఎవడండి చూసేది? మనం ఎంతమందిని ఈ నరకం అనుభవిస్తున్నారు వాళ్ళు బయట ప్రపంచంలో. కాబట్టి ఇది సబబా కాదా? నిన్ను నమ్మి వచ్చాడు కాబట్టి వాడిని కడతీర్చవలసిన బాధ్యత నీది అని చెప్పింది. మరి మగవాళ్ళు మేము కోరుకోవచ్చుగా, వాళ్ళకన్నా ముందు మేము వెళ్ళిపోవాలని. అట్లా ఇంకొక అక్కయ్య గారు వచ్చి, అమ్మ అందరూ ఆత్మస్వరూపులు అంటున్నారు, అందరిలో భగవంతుడు ఉన్నాడని అంటున్నారు. ఆ భావన నిలబడటానికి నన్ను ఏ సాధన చేయమంటావు అని అడుగుతుంది. చాలా పెద్ద ప్రశ్న ఇది. అందరూ భగవత్ స్వరూపులని అనుకుంటున్నాము మనం. ఇప్పుడు భోజనం దగ్గరికి వెళ్ళామనుకోండి, నేను ముందర కూర్చోవాలి అనుకుంటున్నాం కదా. మరి ఎదటవాడు భగవత్ స్వరూపుడే అనుకుని వాడికి దారిస్తున్నామా? మనసులో ఉంటుంది కానీ భావన నిలబడతల్లా. భావమే ఇది, ఇంక వేరే ఏం చెప్పక్కర్లా. భావం అందరిలో ఉంది పరమాత్మ అని అనుకోవటం అనేది భావనే. ఇది నిలబడాలంటే ఏ సాధన చేయమంటావు అని అడుగుతుంది ఆ అక్కయ్య గారు. ఒక సామాన్య గృహిణి. పరమ వేదాంత సారం అంతా కూడా దీంట్లోనే ఉందండి.
ఎందుకంటే అమ్మేమన్నారంటే, ఉన్నది ఒకటే నాన్న, ఆ ఒకటే ఇన్నిటిగా మారిందిరా. ఇన్నిటిలో కాదండి, ఇన్నిటిగా. ఈ లోకి గాకి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఇన్నిటిలో అంటే వాడు ఎక్కడున్నాడో ఎతకాలి. ఇన్నిటిగా అంటే అందరూ ఆత్మస్వరూపులు, భగవత్ స్వరూపులేగా. ఇంక పోట్లాటలు ఎందుకు వస్తాయి? వైషమ్యాలు ఎందుకు వస్తాయి? అసూయలు ఎందుకు వస్తాయి? అంటే భావన నిలబడతల్లా. అడిగింది ఒక సామాన్య గృహిణి, చెప్పవలసింది అమ్మ. వేదాంతం చెబితే అర్థం కాదు. అమ్మని అడిగారు, వేదాంతం అంటే ఏంటమ్మా అని అడిగారు అమ్మని. సరదాగా అమ్మ చెప్పారు, చెప్పేవాడికి వినేవాడికి అర్థం కానిదే వేదాంతం నాన్న అని చెప్పింది. చెప్పేవాడికి వినేవాడికి అర్థం కానిదే వేదాంతం. ఇంకో మాట చెప్పారు, భావం మారుతుంది నాన్న, స్వభావం మారదురా అని చెప్పింది. చాలా చక్కటి మాట అండి ఇది. భావం మారుతుంది నాన్న, స్వభావం మారదురా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నంతసేపు మన భావాలు అనేక రకాలుగా తిరుగుతాయి. ఇక మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇట్లాగే ఉండాలి, ఇట్లాగే చేయాలి, ఈ రకంగానే ఉండాలి, పెద్దలు చెప్పారు, అమ్మ చెప్పింది, బాబా చెప్పారు. కానీ ఇంటికి వెళ్ళంగానే ఏం జరుగుతుంది? అసలుది బయటకు వస్తుంది. అందుకే స్వభావం మారదు నాన్న అని చెప్పింది. పెద్దలు ఏం చెప్పారండి? పుటకతో వచ్చింది. అట్లా ఆ అక్కయ్య గారు, అందరిలో పరమాత్మ ఉన్నాడు కదమ్మా, నన్ను ఏ సాధన చేయమంటావంటే చాలా చక్కగా చెప్పిన సమాధానం అండి అమ్మ. ఇది ఎక్కడా ఏ గ్రంథంలో కూడా దొరకదు మనకి. అడిగింది ఒక స్త్రీ, గృహిణి, చెప్పవలసింది అమ్మ. ఒకే మాట చెప్పారమ్మ, ఏమీ లేదే, నీ కూతుర్ని కోడల్ని ఒకే రకంగా చూసుకో, అదే వస్తుంది పో అంది. నీ కూతుర్ని కోడల్ని ఒకే రకంగా చూసుకో, అందరిలో వాడే ఉన్నాడు, అర్థమవుతుంది పో అంది. ఎంత చక్కటి మాట అండి. కానీ ఎంత కష్టమైన పని అండి ఇది. అంటే ఆ గృహస్థులుగా ఉన్నటువంటి వాళ్ళు మనమే మన ఇంట్లో కనుక ఆ భావనతో చూస్తే లోకమంతా కూడా అదే రకంగా కనపడుతుంది అనేటువంటిది అమ్మ యొక్క సూచన. ఇట్లా సమాజానికి చాలా చిన్న చిన్న పదాలతో, చిన్న చిన్న మాటలతో అని ఇంకా అనేకమైనవి ఉన్నాయి అమ్మ మాటలు. కానీ మనకు సమయం కుదరదు. ఈ క్షేత్రం ఏమిటి అంటే జిల్లెలమూడి అమ్మగారు భర్త గారి పేరు నాగేశ్వరరావు గారు. ఇందాక ఆ గృహిణికి నువ్వు కళ తీర్చవలసిన బాధ్యత నీదే అని చెప్పిన అంది కదా భర్తని. ఆ అన్న మాటకు కట్టుబడి అమ్మ, ఆ భర్త గారు అడిగారు అమ్మని, నన్ను పంపించి నువ్వు వెళ్ళు అని. దానికి కట్టుబడి అమ్మ వారిని ముందల దేహం వదిలిన తర్వాత ఆ దేహాన్ని ఆ దేవాలయం ప్రాంగణంలో పెట్టారు కింద. ఆ పెట్టేటప్పుడే అమ్మ చెప్పారు, ఆ ప్రక్కనే నాది కూడా తయారు చేయండి అని. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ మాట ఎవరనగలుగుతారు? ఒక 3 సంవత్సరాల తర్వాత 85 జూన్ 12 అమ్మ కూడా దేహం చాలించడం జరిగింది. ఆ అమ్మ పార్థివ శరీరాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేశారు. ఆ రెండిటి మీద విగ్రహాన్ని పెట్టారు. అది మూల విగ్రహ స్వరూపిణి. అది అమ్మ దేవాలయము. అమ్మగారి పేరు అనసూయ. పెద్దలు పెట్టినటువంటి అది అమ్మ అంటే అంతర్వాణిగా వినిపించినటువంటి పేరే అది. అనసూయ అంటే ఏంటమ్మని అడిగారు. అసూయ లేనిది అనసూయ నాన్న అంది. ఇప్పుడు ఉందో లేదో మనం బ్యారేజ్ చేసుకోవాలి. అమ్మ భర్త గారి పేరు నాగేశ్వరరావు గారు. కాబట్టి వారిద్దరూ అక్కడ ఉన్నారు కాబట్టి దేవాలయానికి అనసూయేశ్వరాలయం అని పేరు పెట్టారు. ఆ ఈశ్వర తత్వం ఉంది కాబట్టి భారతదేశంలో దాదాపుగా ఎక్కడా జరగదు. 365 రోజులు మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు జిల్లెలమూడిలో 365 రోజులు జరుగుతాయి. ₹1 కూడా తీసుకోకుండా. అది అమ్మ ఆలయం. దాని యువతల హైమాలయం అని చెప్పి అమ్మగారు కూతురు ఆలయం. అదొక చరిత్ర. ముందర ఈ కూతురే దేహం చాలిస్తారు. అమ్మని అడుగుతారు, ఆ హైమవతీ దేవికి వివాహం చేయొచ్చు కదమ్మా అంటే 25 సంవత్సరాలు రానియుండి నాన్న అంటారమ్మ క్యాజువల్గా. సరిగ్గా 25 సంవత్సరం రాగానే వారు దేహం విడుస్తారు. ఆవిడకి తెలుసు సృష్టి స్థితి లయం నేనే కన్నా, నేనే పెంచా, నేనే లయం చేసుకున్నా. ఈ శరీరాన్ని దాంట్లో పెట్టేటప్పుడు అమ్మ
ఆ అక్కయ్య గారికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అంటే మాధవత్వాన్ని ఇచ్చానని చెప్తారు. అక్కడ అంతా ఎరుపు వర్ణం దాల్చి శరీరం వేడెక్కుతుంది. ఇది కొన్ని వేల మంది సమక్షంలో జరిగినటువంటి సంఘటన. 36 గంటల తర్వాత ఆ శరీరం వంగదు కదా, కానీ సిద్ధాసనంలోకి వెళ్ళిపోతుంది ఆవిడ. అప్పుడు ఏం చెప్తారంటే, నేను ఇప్పుడు మాధవత్వాన్ని ప్రసాదించా. అమ్మ స్వయంగా ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయం అది. కాబట్టి మీ లౌకిక కోరికలు తీరాలంటే దీని చుట్టూ ప్రదర్శనలు చేసుకోండి నాన్న. కాబట్టి ఆ హైమాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రదర్శనలు. కామితార్థ ప్రదాయిని అంటారు, వాంఛితార్థ ప్రదాయిని అంటారు. అనేక వందల వేల మందికి ఆ అనుభవాలు ఉన్నాయి. అది అమ్మాలయం, హైమాలయం. మూడోది నవనాగేశ్వరాలయం అని చెప్పి, అమ్మ ఉన్నప్పుడు ఒక నాగేంద్రుడు అమ్మ చుట్టూ తిరుగుతూ ఉండేవాడు లైవ్గానే. ఒక మూల జాడి ఉంటే దాంట్లో పడుకునేది వెళ్ళి. అమ్మ ప్రసాదంగా ఆహారంగా పండో కాయో ఇచ్చేది అక్కడ. ఆ కొరికినటువంటి పండును కొంతమందికి ప్రసాదంగా ఇచ్చింది అమ్మ. వారు 100 ఏళ్ళు బతికారు. అట్లా అది నవనాగేంద్రాలయం. అక్కడ కూడా నాగేంద్రుని ప్రతిష్ఠ చేశారమ్మ. మనకు కుజదోష నివారణకి దాని చుట్టూ ప్రదర్శనలు చేసుకోండి అని ఒక తెలియపరిచారమ్మ. కుజదోషాలు ఉంటాయి కదా, వివాహ సమయంలో చూసుకుంటాం కదా. దాని తర్వాత వినాయకుడు ఆలయం. ఈ 4 ఆలయాలు జిల్లెలమూడి. ప్రతిరోజు కూడా హోమశాలలో హోమం జరుగుతుంది. ప్రతి నెల మొదటి ఆదివారం సౌర హోమం చేస్తారు. తరచుగా చండీ హోమాలు చేస్తారు. సంకటహార చతుర్థి నాడు గణపతి హోమం చేస్తారు. దేనికి రూపాయి వసూలు చేయరు. ఇది జిల్లెలమూడి ప్రత్యేకత. అన్నీ అయిపోయిన తర్వాత చక్కగా అన్నపూర్ణాలయంలో అమ్మ ప్రసాదం. 10వ క్లాస్ పాస్ అయ్యి వస్తే 5 సంవత్సరాలు ఇక్కడ ఉచితంగా విద్యను అభ్యసించవచ్చు. మీరు వచ్చేటప్పుడు చూసుంటారు, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల 53 సంవత్సరాలైంది అమ్మ కాలేజీ స్థాపించి. కొన్ని వందల వేల మంది బయటికి వెళ్ళారు. జీవితాలు శుభప్రదంగా జరుపుకుంటున్నారు. 5 సంవత్సరాలు 5 పైసలు ఖర్చు లేదు. 5 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయి. అట్లా ఆ విద్యాలయం. అట్లాగే వైద్యాలయం. ఆ వైద్యాలయం ప్రారంభం చేస్తూ అమ్మ ఒక మాట అంటారు, వైద్యో నారాయణ హరి అని చెప్పని శాస్త్రం చెబుతుంది కదా పెద్దలు. అంటే వైద్యుడు నారాయణుడితో సమానం అని. అమ్మ ఏమన్నారంటే దాన్ని, నాన్న వైద్యుడు నారాయణుడు ఎప్పుడు అవుతాడంటే రోగి నారాయణ హరి అనుకున్నప్పుడు అవుతాడంట. ఆ వచ్చిన రోగి కూడా నారాయణ స్వరూపం అనుకుంటే ఈ వైద్యుడు నారాయణుడు అవుతాడంట. అట్లా అన్నీ కూడా చిన్న చిన్న మాటలతో మనకు చక్కగా సమాజానికి అందించినటువంటి ఈ దేవస్థానం జిల్లెలమూడి. ఎందుకంటే మనం అక్కడ టైం అవుతుంది కాబట్టి. అమ్మా స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ. అమ్మా స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ. అతి నిర్మలంబైన సువిశాలంబైన, అతి నిర్మలంబైన సువిశాలంబైన హృదయ మందిరమందు అమ్మా స్థిరో భవ. కోరికలు కోరేటి కోరికేలేనట్టి, కోరికలు కోరేటి కోరికేలేనట్టి మనసుండు నటులా వరదో భవ. అమ్మా స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ. అమ్మకు 9 సంవత్సరాల ప్రాయములో ఆ గ్రామానికి వాసదాస స్వామివారని చెప్పి ఒక పురాణ ప్రవచకుడు వస్తారండి. అమ్మను కూడా ఆ కార్యక్రమానికి తీసుకెళ్తారు. చిన్న పిల్ల 9 సంవత్సరాలు. ఆ స్వామివారు ఇక్కడ కూర్చుని ప్రవచనం చెప్తారు. పూర్తయిన తర్వాత అందరూ కూడా వారికి నమస్కారం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. చివర ఈ అమ్మ 9 సంవత్సరాల బాలిక ఎదురుగా నుంచుంటుంది. వారు అడుగుతారు స్వామివారు, ఏం కావాలమ్మా అని. సహజంగా చిన్నపిల్లలు ఏం అడుగుతారు, ఒక కాయో పండు అడుగుతారు అక్కడ ఉంటే. కానీ అమ్మ ఏం అడిగారో తెలుసా అండి? ప్రపంచంలో ఇంతవరకు అటువంటి కోరిక ఎవరూ కోరలేదండి. స్వామి, ఫలానాది కావాలి అనేటువంటి ఒక కోరిక ఉంటుంది కదా, ఆ కోరిక లేని స్థితిని ఇవ్వగలిగితే ఇవ్వండి అంటుంది.
ఆ కోరిక లేని స్థితి అండి. ఇప్పుడు అన్నిటికీ కారణం కోరికలే కదా. ఎంత వయసు అండి అమ్మకి? అంటే చిన్నప్పటి నుంచి ఆ అద్వైతాన్ని బోధించినటువంటి మహాతల్లి జిల్లెలమూడి. అటువంటి స్థితి అందరికీ కలగాలని కోరుకుంటూ జై హో మాత. ముందు మాట్లాడాలి.